అందరికీ నమస్కారం. మే 23, 2025లో ఈనాడులో ఒక వార్త మెయిన్ పేజీలో పెద్ద హెడ్‌లైన్స్‌తో ఒక వార్త వచ్చింది. ఆ వార్త ఏంటంటే, వేల కోట్లు దోచేసి ఆధారాలు చెరిపేసి అని హెడ్‌లైన్స్‌తో ఈనాడు పేపర్ రాసిందేమిటంటే, అందులో ఇన్ఫర్మేషన్ 3.58 లక్షల జీబీల డేటా నాశనం చేసిన వైకాపా మద్యం ముఠా. ఆ డేటా 375 కోట్ల పేజీలు, రికార్డులు, డాక్యుమెంట్లతో సమానము. 27 సంవత్సరాల పాటు నిరంతరాయంగా చూడగలిగే వీడియోల డేటాకు సమానం. ఈ ఈ వార్త అసలు నమ్మశక్యంగా ఉందా? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడము, వైకాపాను అప్రతిష్ట పాలు చేయడము, జగన్ గారిని చెడ్డ ఉద్దేశంతో చెడు వ్యక్తిగా చూపడం కోసమే ఈ వార్త ఉంది. చాలామంది ఆ రోజే నమ్మలేదు. తర్వాత ఇది దీంట్లో ఎంత వరకు నిజం ఉందనే ఉద్దేశంతో ఒక ఆర్టీఐ కార్యకర్త, అతని పేరు ప్రశాంత్ రెడ్డి గవర్నమెంట్కు ప్రభుత్వానికి సంబంధించిన ఏపీబీసీఎల్ అంటే ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కు ఒక ఆర్టీఐ రేజ్ చేయడంతో దాని మీద నిజాలు నిగ్గు తేల్చండి, మాకు ఒక రిప్లై ఇవ్వండి, దీంట్లో ఎంతవరకు నిజం ఉందని ఆర్టీఐ కార్యకర్త అడగడంతో ఆ సంస్థ ఏపీబీసీఎల్ సంస్థ అది వెరిఫై చేసి అలాంటిది ఏమీ లేదని చెప్పి, ఈ వార్తలో నిజం లేదని చెప్పి ఏపీబీసీఎల్ సమాధానం చెప్పింది. ఆర్టీఐ రిలేటెడ్ రిప్లై ఇచ్చింది. ఆర్టీఐ కార్యకర్త రేజ్ చేసినారు, దానికి ఏపీబీసీఎల్ రేజ్ చేసిన రిప్లై. దీనితో అర్థమైపోయింది కదా, రామోజీరావు ఈనాడు పత్రిక అంటే రామోజీరావు గారు ఇప్పుడు లేరు కాబట్టి వాళ్ళ అబ్బాయి కిరణ్ గారు రాసిన పత్రికల్లో ఎంత సత్యదూర వార్తలు రాస్తున్నారు. కేవలం వైకాపా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి, తర్వాత జగన్ గారిని చెడ్డ వ్యక్తిగా చూపెట్టడానికి, ఒక రాక్షసుడుగా ఈ వార్త ఇంత పెద్ద చూస్తే సమాజంలో ఎవరైనా భయపడతారు. ఇంత డేటా అసలు పాసిబిలిటీ ఉందా? వాళ్ళే రాస్తున్నారు 275 సంవత్సరాలు చూసే డేటాని. అంత పాసిబిలిటీ ఉందా? ఒక వ్యవస్థలో చాలామంది ఉన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎండి, అలా చాలా వ్యవస్థలు ఉన్నాయి. విజిలెన్స్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఆడిట్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇవన్నీ ఏమి నిగ్గు తేల్చకుండా యాక్చువల్లీ ఈనాడు పత్రిక అంటే జర్నలిజం వాల్యూ పాటిస్తుందా అనేది ఫస్ట్ ఇప్పుడు కొత్త క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే జగన్ గారి విషయంలో ఈనాడు ప్రతిరోజు అబద్ధాలతోనో, కల్పిత రాతలతోనో, విషపు రాతలతోనో, ఇలాగా కుక్కుడు స్టోరీస్తోనో, ఈ మద్యంది కేసు అనేది గత ఏడాది నుంచి, లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు వరకు ప్రతి ఒక్క నెల ఒక అరెస్ట్ చేస్తున్నట్టు వీళ్ళు రాయడము, అదేవిధంగా జరగడము. తర్వాత వీళ్ళు రాసేది ఏంటంటే పలానా వ్యక్తి పలానా చోటికి తెచ్చారు, ఇది ఆధారాలు ఎక్కడ ఉండవు, అంత కుక్కుడు స్టోరీసే. ఫైనల్గా రీసెంట్గా మన సిట్ సంస్థ, ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ సంస్థ కోర్టుకు ప్రిలిమినరీ ఛార్జ్షీట్ సబ్మిట్ చేసింది. దాంట్లో మన అందరికీ తెలుసు, చాలామంది రాజకాశిరెడ్డి గారు, తర్వాత ఓఎస్డి కృష్ణమోహన్ గారు, తర్వాత ధనుంజయ రెడ్డి గారు, మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి గారు, ఇలాగా చాలామందితో పాటు రీసెంట్గా ఎంపీ మిథున్ గారిని కూడా అరెస్ట్ చేశారు, రిమాండ్లోకి తీసుకున్నారు. రిమాండ్లోకి తీసుకున్నాక ఇది ఎంత జరిగిన ఛార్జ్షీట్లో ఎంత చెప్పారు? ఈనాడు పత్రికలో మీరు చూస్తే గత 12 నెలలుగా 1,00,000 కోట్లు అంటారు, 50,000 కోట్లు అంటారు. ఇప్పుడు ఫైనల్గా ఛార్జ్షీట్లో 3,500 కోట్లు అన్నారు. సరే, ఛార్జ్షీట్ ప్రకారం వెళ్ళినా కానీ ఒక ఆధారం ఏంటి? 3,500 కోట్లు అట్లీస్ట్ 10% అన్నా సీజ్ చేస్తే, లేదంటే ఈ డబ్బులు పలానా చోట పలానా బ్యాంకులో ఉంది, పలానా ద్వారా జరిగింది అనేది ఒక ఆధారాలు కోర్టుకు సబ్మిట్ చేయాలి కదా, అది కూడా కాలేదు. అవి కాకముందే పత్రికలు, ఎల్లో మీడియా అంటే మనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి అనేది ప్రజలకు అందరికీ తెలిసినవి. ఈనాడు కూడా ప్రతిరోజు మీరు చూస్తే ఈనాడులో వచ్చే టీవీ సీరియల్ అంతరంగాలు, ఋతురాగాలు టైప్లో రోజుకొక, మీరు చూస్తే ఒక్కరోజు కూడా ఈ కేసు లేదు, రాయలేదు అనేది లేకుండా ప్రతిరోజు ఏదో ఒక స్టోరీ. ఒకరోజు ఏం రాస్తారు, ఆ డబ్బులతో బంగారం కొన్నారంటారు, ఒకరోజు ఏం రాస్తారు, అది స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టారు, ఒకరోజేమో రియల్ ఎస్టేట్ అంటారు, ఒకరోజేమో షెల్ కంపెనీల ద్వారా దుబాయ్కి వెళ్ళిపోయిందంటారు, ఒకరోజు తాడేపల్లికి వెళ్ళిందంటారు. కానీ ఎక్కడ ఒక్క ఆధారం చూడట్లేదు. సిట్టా కూడా సీజ్ చేసింది 3,500 కోట్లు అని చెప్పి ఒక ఆరోపణ చేస్తుంది సిట్టు. దానికి కూడా సిట్టుగా ఏజెన్సీ సంస్థ కూడా ఎటువంటి ఆధారాలు చూపెట్టలేదు. 5 కోట్లు ఎలక్షన్ టైంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు దొరికిందనేది
వాళ్ళు మెన్షన్ చేశారు. ఆ 5 కోట్లు కూడా వేరే అతను ఆల్రెడీ క్లెయిమ్ చేసుకున్నారు. ఎలక్షన్ కోసం నేను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఇచ్చాను, ఆ 5 కోట్లు మళ్ళీ నేను రిటర్న్ తీసుకున్నాను అని చెప్పాను. సో ఆ 5 కోట్లు కూడా క్లెయిమ్ చేసుకున్నారు కాబట్టి అది కూడా ఆధారాల్లోకి రాదు. సో 3,500 కోట్లు అనేది అంత కల్పిత వార్తలు, ఆధారాల బేస్లెస్ అలిగేషన్స్. ఈ 12 నెలల్లో ఏడాది పైన జరిగిన ఈ కేసు విచారణలో ఏమన్నా నిగ్గు తేల్చారా అంటే అరెస్టులు తప్ప ఎటువంటి ఆధారాలు చేయలేదు. సరే, ఆధారాల కథ పక్కన పెట్టండి. ఆధారాలు అనేది కోర్టులో జరుగుతుంది, కోర్టు ట్రయల్ చేస్తుంది, ట్రయల్ చేశాక నిర్దోషిగా వాళ్ళు బయటకు వస్తారు. కానీ ఈ వార్తను చూస్తే జర్నలిజం అంటే నిజాలు నిగ్గు తేల్చి 1-2 సార్లు ఆలోచించి పేపర్లో రాస్తారు. రోజు సంవత్సరం నుంచి చూస్తున్నాం. సంవత్సరమే కాదు, 15 ఏళ్ల నుంచి ఈనాడు పత్రిక ఇదే ఎజెండా. జగన్ టార్గెట్, జగన్ను చెడ్డ మనిషిగా చూపెట్టాలి, జగన్ మీద అప్రతిష్ట పాలు చేయాలి, జగన్ మీద అసలు ఇటువంటి వ్యక్తి ఉండకూడదు అనే టైపులో స్టోరీ నెరేటివ్ చేస్తూ వచ్చారు. మనం అది ప్రతి ఒక్క విషయంలో చూసాం. ఆయన 2019 నుంచి 24 మధ్యలో ఎంత అభివృద్ధి చేశారు అనేది విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, పోర్టుల విషయంలో. ఎందుకంటే 10 పోర్టులు కానీ, 7 మెడికల్ కాలేజీలు కానీ, అదాని డేటా సెంటర్ లాంటి అవి కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, మెడికల్ వ్యవస్థ కానీ, విలేజ్ క్లినిక్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే 2,75,000 కోట్లు ప్రజలకిచ్చి, ప్రజల మనసులో ఆయన స్థిరంగా పెద్ద గొప్ప నాయకుడిగా ఉన్నారు. ప్రజలు ఇప్పటికీ చెప్తున్నారు, జగన్మోహన్ గారికి మేము ఓట్లు వేసాము, అది ఏమైందో, ఈవీఎం ద్వారా అయిందో, ఏ విధంగా అయిందో, కూటమి గెలిచింది. సరే, ఏది గెలిచినా కానీ వాళ్ళు కూటమి ప్రభుత్వము జగన్ గారి సంక్షేమ పథకాలు చేస్తూ దానికన్నా మేము డబల్ ఇస్తాము అంటే పెన్షన్ విషయం కానీ, అమ్మఒడిలు, తల్లికి వందనంలో కానీ, మీ ఇంట్లో ఒక పిల్లలు ఉంటే మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము, పెన్షన్ 3,000 జగన్ ఇస్తుంటే నేను 4,000 ఇస్తున్నాను అని చెప్పడము. తర్వాత ఇన్ని అబద్ధాలు. ఈ జర్నలిజంలో కూడా ఒకవేళ చంద్రబాబు గారు అంటే ఒక రాజకీయ పార్టీ అబద్ధాలు చెప్పవచ్చు. తర్వాత జర్నలిజం వీళ్ళు కూడా 14 లక్షల కోట్లని చంద్రబాబు గారు అనడము, వీళ్ళు ప్రచారం చేయడం, దాంట్లో ఎంతవరకు నిజం ఉంది. తర్వాత అధికారుల నుంచి, లేదంటే ఏజెన్సీల నుంచి, లేదంటే న్యాయ వ్యవస్థ నుంచి, ఆర్టీఏ నుంచి, ఇప్పుడు మనము ఒక ఆర్టీఏ ప్రశాంత్ రెడ్డి ద్వారా మనం తెలుసుకున్నాం కదా, ఇంత డేటా వైకాపా ప్రభుత్వం ధ్వంసం చేసిందా అంటే లేదు అని చెప్పారు. ఆర్టీఏ ద్వారానే అదే సంస్థ, ఏపీబీసీఎల్ సంస్థనే నిర్ధారించింది. సో అటువంటిది ఏమీ లేదు అన్నప్పుడు ఈనాడు పత్రికకు అసలు సమాజంలో ఉండే అర్హత ఉందా? అసలు సమాజానికి పట్టిన దరిద్రమే కదా. ఈ విషయాన్ని ఎంతమంది చదువుతుంటారు, అప్పుడు ఎంతమంది ఊహించుంటారు. కానీ ఈ ఆర్టీఐ రిప్లై మాత్రం ఎక్కడ ఆంధ్రజ్యోతి రాయదు. పెద్ద పెద్ద అక్షరాల్లో రాయడం ఏంటంటే ఇంత డేటా పోయింది, ఇంత డేటా ధ్వంసం చేశారు అనేది రాస్తారు. కానీ తర్వాత ఆర్టీఐ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ రిప్లై ఏంది? ఇప్పుడు ఏంటంటే ఈ ధ్వంసం అనేది అబద్ధం అనేది ఆ సంస్థ ద్వారా నిరూపితమైంది. ఇప్పుడు ఈనాడు పత్రిక నిజంగా సమాజాన్ని భయభ్రాంతులు చేస్తుందా లేదా ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఎందుకంటే ఈయన ఏంటంటే ఇది అందరికీ తెలిసిన సత్యమే. ఈనాడు పత్రిక అనేది చంద్రబాబు నాయుడు గారి బినామీ సంస్థ అంటారు, చంద్రబాబు నాయుడు అధికార పత్రిక అంటారు. ఎందుకంటే గత సంవత్సరంగా సూపర్ 6 కానీ, తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభావ కానీ ఎటువంటి స్కీమ్స్ అమలు చేయలేదు. ప్రజలు ఇవన్నీ డిస్కషన్ చేయకూడదు అనేది ఉద్దేశంతో ఈ అక్రమ కేసులు పెట్టడము, ఒక్కొక్కరిని నిర్బంధించి అరెస్ట్ చేయడము, నిర్బంధించి వాళ్ళని వేధించి వాళ్ళ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకోవడం, ఒకరిని అరెస్ట్ చేయడం, మంత్లీ ఒకరిని అరెస్ట్ చేయడము, ఒకరి మీద ఇంకా అన్ని అలికలు, ఇలా డబ్బులు వచ్చింది, ఇలా వచ్చింది, అక్కడ వచ్చింది, ఇక్కడ పోయింది, ఆధారాలు అంటే లేవు. కానీ ఈనాడు పేపర్లో మాత్రం, ఆంధ్రజ్యోతిలో మాత్రం రోజు ఇదే స్టోరీలు ఇవే జరుగుతుంటాయి. సో పత్రికలు అంటే ఫోర్త్ ఎస్టేట్ అని ఎందుకు అంటారు? ప్రజలకు నిజాలు తెలపాలి. ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తుంటే ఎత్తి చూపెట్టాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వము, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి వాగ్దానం చేసి ఇన్ని పథకాలు ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ మేము చేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు కంటే మేము డబల్ చేస్తామని చెప్పి ప్రజలకు చెప్పే వచ్చారు కదా. ఈ సంవత్సర కాలంలో ఏమీ చేయలేదు. అవన్నీ ప్రజలు డిస్కస్ చేయకూడదు. ఎంతసేపు ఉన్నా ఈ మద్యం విషయంలోనే 1,00,000 కోట్లు, 50,000 కోట్లు, 3,500 కోట్లు, 3,500 కోట్లు నిన్న ప్రిన్మనీ సిటీ ఏజెన్సీ ఇచ్చిన దాంట్లోనే 3,500 కోట్లు, 5 కోట్లు సీజ్ చేశాను చెప్పాను. అంటే ఏడాది విచారణ చేసిన తర్వాత ఒక్క ఆధారం కూడా లేదు. ఒకటే ఒక ఆధారము, ఇందాక చెప్పింది ఆధారమే, ఒక్క ఆధారం లేకుండా వాళ్ళు సబ్మిట్ చేశారు. కానీ వీళ్ళు రాసినట్టేమి 365 రోజులు రాసిన స్టోరీలు
కుక్కుడు స్టోరీలు ఎంత అప్రతిష్టపాలు చేస్తుంది వైకాపా ప్రభుత్వం మీద. ఎన్నో జనాలకైతే తెలుసు జగన్ ఎట్లాంటోరు, ఈనాడు పత్రిక ఏంటి, చంద్రబాబు గారు ఏంటి అనేది. సో పత్రికలు అన్నాక ఒక విలువలు పాటించాలి. జర్నలిజం అన్నాక వీళ్ళది ఎట్లుంటుందంటే, జర్నలిజం పత్రికలు అంటే ఈనాడులో రాసేది చదివితే అతను మేధావంట, ఈనాడులో రాసింది ప్రశ్నిస్తే అతను సైకో, శాడిస్టు, ఇంకా రకరకాల పేర్లు, పేటిఎం బ్యాచ్. ఇదేనా సమాజంలో? సోషల్ మీడియా వచ్చాక అందరూ నిగ్గు తేలుస్తారు. ఇప్పుడు నిగ్గు తేలు జర్నలిజం కంటే సోషల్ మీడియా ద్వారానే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ వస్తుంది. ఇంకా ఫ్యూచర్లో ఈ పత్రికలకు విలువలు ఉండవు. కేవలం సోషల్ మీడియా ద్వారానే నిజాలు ప్రజలకు తెలుస్తాయి అనేది నా. ప్రతి ఒక్కరూ ఇది గమనించమని, ఆలోచించమని, ఈనాడు పత్రిక లాంటి పత్రికలను గుడ్డిగా నమ్మద్దని ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి.